హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈ వీడియోలో వచ్చేసి మనము బెంగాల్ గ్రామ్తో బీరకాయ కూర డెలిషియస్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. బీరకాయ కూరని చాలామంది ఒక్కొక్క రకంగా కుక్ చేస్తుంటారు. నేనైతే ఎప్పుడు కుక్ చేసినా మ్యాక్సిమం ఇదే ప్రాసెస్లో చేస్తుంటానండి. ఫస్ట్ అయితే బీరకాయని మనం పీల్ ఆఫ్ చేస్తాం కదా. సో పీల్ ఆఫ్ చేసేటప్పుడు చాలామంది బీరకాయ పీల పొట్టు బీరకాయ పైన వైట్ అంతా కనిపించే వరకు పొట్టు తీస్తారు. అలా తీయకుండా బీరకాయకి ఇలా సారలు సారలుగా లైన్స్ ఉంటుంది కదా ఆ పీల్ వరకు మనం పీల్ ఆఫ్ చేసేసుకుంటే మిగతాదంతా గ్రీన్గా అలానే బీరకాయ దగ్గర లైన్గా ఉంటుంది కదా, అంతవరకు పీల్ ఆఫ్ చేసేసుకొని రిమైనింగ్ గ్రీన్ పార్ట్ అంతా అలానే ఉంచేస్తే బీరకాయ కూర కొంచెం క్రిస్పీగా మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్న సైజు ముక్కలుగానే కట్ చేసుకోవడం వల్ల ఏ కర్రీ అయినా ఫాస్ట్గా యూనిక్గా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. బీరకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఏ వాటర్లో ఆ పసరంతా తీసేయనండి, అలానే కుక్ చేస్తాను. కర్రీ మేకింగ్ ప్రాసెస్ కోసం కడాయిలో ఆయిల్ హీట్ కావగానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బీరకాయ ముక్కలతోనే పసుపు వేసేసుకొని లిడ్ పెట్టి 5 మినిట్స్ పాటు బీరకాయ ముక్కల్ని కుక్ చేసుకోవాలి. బెంగాల్ గ్రామ్ అన్నాను కదా, అదే శనగపప్పు అండి. పచ్చిశనగపప్పుని వాటర్లో 10 మినిట్స్ పాటు నానబెట్టుకొని వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి లిడ్ ఓపెన్ చేస్తే బీరకాయల్లోని వాటర్ అంతా మాయిశ్చర్ ఉంటుంది కదా, మాయిశ్చర్కి బీరకాయలు 5 మినిట్స్ పాటు బాగా కుక్ అవుతాయి. ఇలా కుక్ అయిన వెంటనే బీరకాయ కొద్దిగా అంటే పీస్ తుంచి చూస్తే బీరకాయ కొంచెం కట్ అవ్వాలి, ఈజీగా హార్డ్గా కాకుండా. సో ఎలాగో మనం 5 మినిట్స్ నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు అనేది ఈ స్టేజ్లో వేస్తే బాగానే కుక్ అయిపోతుందండి. ఒకవేళ మీరు నానబెట్టుకోవద్దు అనుకుంటే బీరకాయ ముక్కలతో పాటే శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పు వేయగానే నేను రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా వెల్లుల్లి కారం యూస్ చేస్తున్నాను. రెగ్యులర్గా కూరలకైతే నేను ఈ వెల్లుల్లి కారం యూస్ చేయను, ఇలా బీరకాయ కర్రీ కోసము యూస్ చేశాను. సో ఉప్పు కారం వేసి మంచిగా బీరకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టేంత వరకు మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి మరొక 5 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. బీరకాయలో ఉన్న మాయిశ్చర్ అంతా డ్రైన్ అయిపోయి బీరకాయ సాఫ్ట్గా కుక్ అవుతుంది. పప్పు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదు అంటే బీరకాయ అడుగంటిపోయి మాడిపోతుంది. మా వరకు అయితే కర్రీ కొంచెం పొడపొడలాడుతూ ఉంటేనే నచ్చుతుందండి, అందుకనే నేను వేరే ఏ వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. కొంచెం ఆయిల్తోనే ఇలా కుక్ చేసుకుంటే హెల్తీగా డే రొటీన్లో మన కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో హెల్తీ ఈజీ రెసిపీ బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. మన ఛానల్లో బీరకాయ పెసరపప్పు కూడా నేను అప్లోడ్ చేశాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe. Thank you.